టెలి న్యూస్ అనాలిసిస్. తెలంగాణలో స్థానిక ఎన్నికలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణకు మరింత టైం కోరే ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం పంపిన బిల్లులు రాష్ట్రపతి గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. వీటి ఆమోదం తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ నెల 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సర్కార్ను ఆదేశించింది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, స్థానిక ఎన్నికలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి కదా, ఎలా చూపిస్తుంది? అంటే ప్రభుత్వం నుంచి మనకు ఆ వైపుగా కనిపిస్తుంది. ఒకటి, సెప్టెంబర్ 10వ తేదీ వరకు లేదా 12వ తేదీ వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం, ఈ లోకల్ బాడీస్ ని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. అంటే పంచాయతీ కానీ మున్సిపాలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఇది ఒక సెపరేట్ సంస్థ. చాలా మంది అనుకుంటారు కేంద్ర ఎన్నికల సంఘానికి పంచాయతీ ఎన్నికలకి ఎటువంటి సంబంధం ఉండదు. పెద్ద పెద్ద వాళ్ళు పొలిటీషియన్స్ కూడా ఈ విషయం మీద నాతో వాదించారు. కానీ ఆర్టికల్ 243 కింద రాష్ట్ర ఎన్నికల సంఘం చూసుకుంటుంది. సో రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 12వ తేదీ వరకు ఒక టైం లైన్ ఫిక్స్ చేసింది, ఓటర్ల జాబితా ఇవన్నీ గుర్తించడం. అయితే సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎలక్షన్ నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్. సో ఇప్పుడు మనకు 12వ తేదీ వరకు ఇది అనౌన్స్ చేసిన తర్వాత పంచాయతీ ఎన్నికలు అంటే రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఎంపీటీసీ జెడ్పీటీసీ కండక్ట్ చేయాలి, సర్పంచ్ ఎన్నికలు అది వేరే ఇది వేరే. ఎంపీటీసీకి ఒక ఓటు వేయాల్సి ఉంటుంది, జెడ్పీటీసీకి ఒక ఓటు వేయాల్సి ఉంటుంది. తర్వాత గ్రామ పంచాయతీలో ఎన్నికలప్పుడు సర్పంచ్కి ఒక ఓటు వేయాల్సి ఉంటుంది, వార్డు మెంబర్కి ఒక ఓటు వేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఏం ఆనవాయితీ అంటే పంచాయతీ అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఒకసారి, సర్పంచ్ ఒకసారి. దీనికి మినిమం వారం రోజులే పోలింగ్ సమయం ఉంటుంది నామినేషన్లు వేసిన నుంచి దీని వరకు. బట్ ఎక్సైజ్ అంతా కూడా మినిమం 15-20 రోజులు టేకప్ పట్టే అవకాశం ఉంటుంది నోటిఫికేషన్ వచ్చేటప్పటి నుంచి. సో 15వ తారీఖు నోటిఫికేషన్ వచ్చినా అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ లేదంటే సర్పంచ్ ఎన్నికనో ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. రెండు కంప్లీట్ చేయడానికి అవకాశం లేదు. సో సెప్టెంబర్ 30లోగా అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. రెండవది, ఇప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. 42% రిజర్వేషన్ల విషయంలో మన అసెంబ్లీ బిల్ పాస్ చేసింది. పాస్ చేస్తే అది ఎవరికి పంపిస్తారు? గవర్నర్ దగ్గరికి పంపించారు. గవర్నర్ దాన్ని యాక్సెప్ట్ చేశారా? మొత్తం ఆపోజిషన్లో సిపిఐ కాంగ్రెస్ నేతలంతా వెళ్లి రిప్రజెంటేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ బీజేపీ రాలేదు. కానీ గవర్నర్ దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే సేమ్ అదే ఇష్యూ మీద ఆర్డినెన్స్ ఆయన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతికి పంపించారు. సో మాట్లాడదాం. మనతో పాటు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు. శరత్ గారు నమస్కారం అండి. నమస్కారం, గుడ్ ఈవినింగ్. సో లోకల్ బాడీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఏంటి, హైకోర్టు అవకాశం ఇస్తుందా సెప్టెంబర్ 30 తర్వాత? ఈ ఆర్డినెన్స్ ఎప్పుడైతే గవర్నర్ కు పంపించారో, ఆర్డినెన్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద బిల్, ఆర్డినెన్స్, అప్పుడే నేను చెప్పినాను పంచాయతీ ఎన్నికలు జరగవు, ఇది వాయిదా వేయడం అంత పెద్ద ఇష్యూ కాదు, అదేం పెద్ద బ్రహ్మ పదార్థం కాదు, ప్రభుత్వానికి ఇప్పుడు వాతావరణం అనుకూలంగా లేదు, ప్రభుత్వం ఎంచుకున్న విధానం చాలా లోపభూయిష్టంగా ఉందని చెప్పినాను. ఇప్పుడు ఆల్మోస్ట్ మళ్ళా మేము ఏది ఊహించినామో గదే స్థితికి వచ్చినారు. ఇప్పుడు ఈ వాయిదా వేయడము అనేది ఇతరత్ర కారణాల వల్ల కాదు. ఇప్పుడు నీల మేఘాల మీద అసెంబ్లీని సమావేశపరిచి అసెంబ్లీలో అందరితోనే ఏకగ్రీవ ఆమోదం పొందిన ముఖ్యమంత్రికి ఆనాడే ఈ రకమైన బిల్లులు పాస్ చేసేసి గవర్నర్ కు పంపించుంటే అయిపోయేది. దాన్ని రాష్ట్రపతికి పంపడము, తర్వాత ఢిల్లీలో లొల్లి పెట్టడము, రచ్చ చేయడం, ఇదంతా అవసరం లేకుండే. అనవసరమైనటువంటి వ్యయ ప్రయాసలు. ఒక రకంగా ఏంటంటే ప్రతి అంశంలో రాజకీయం చూసుకోవాలి, రాజకీయంగా మనకు ఉపయోగపడాలి. బీసీలు బీజేపీ వైపు పోవద్దు, లేకపోతే బీఆర్ఎస్ వైపు పోవద్దు, కాంగ్రెస్ కు గుత్తాధిపత్యం ఉండాలా అని ఒక తుచ్చమైన ఆలోచనతో ఈ వ్యవహారాలు ప్రొసీడ్ అయినారు తప్ప బీసీలకు 42% రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలన్నటువంటి నిజాయితీ గల ఆలోచన జరగలేదు. సో కాబట్టి ఈనాడున్న పరిస్థితులు కేవలము వాళ్ళు తెచ్చుకున్న పరిస్థితులే. మనం విత్తనం లేటుగా నాటితే మొక్క కొద్దిగా లేటుగానే వస్తుంది, కోతకు చాలా లేటుగానే వస్తుంది. వ్యవసాయంలో మనం అది చూస్తూనే ఉంటాం. ఇక్కడ కూడా అంతే, కావాలని దీన్ని అంతగా ఒక రకంగా నానుస్తూ వచ్చినారు. ఒక 3-4 రోజుల కింద ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పినాను, ఏమని,
ముఖ్యమంత్రికి ఉన్న రిపోర్ట్స్ ప్రకారం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారము రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి ముఖ్యంగా ఏంటంటే ఈ రైతు భరోసాకి, రైతు బంధు కోసం అతను నిధులు ఇచ్చి ఏదైతే విడుదల చేశాడో దాన్ని రైతులు మర్చిపోయారు. ఇప్పుడు రైతులకు ఇంపార్టెంట్ సమస్య ఏంది అని అంటే ఎరువులు, తర్వాత ఈ అకాల అంటే ఈ వర్షాల వల్ల, అతి వర్షాల వల్ల పంట నష్టపోయిన వ్యవహారం. వీటికి ఏ రకమైన రిలీఫ్ లేక చాలా రైతాంగం మొత్తం ఇవాళ రోడ్ల మీద కూర్చొని ఉన్నారు, బైఠాయించి ఉన్నారు. అన్ని విషయాలు మర్చిపోతున్నాయి. ఆయన ఇంట్లోంచి ఇచ్చినాడా, ఆయన గతంలో కేసీఆర్ ఇచ్చినవే కదా, 2,000 అదనంగా ఇచ్చినాడు, మధ్యలో ఎగ్గొట్టినాడు కదా, మాకేం మేలు జరిగింది అని రైతులు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. మంత్రులు గాని, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎవ్వరూ ఈనాడు ప్రజల దగ్గరికి పోయే పరిస్థితి లేదు. కాబట్టి అండర్ పొలిటికల్ ఎక్స్పీడియన్సీ ఓన్లీ ది గవర్నమెంట్ ఈస్ థింకింగ్ అబౌట్ postponement of the election. It is possible if they if they give a petition before the High Court saying that we are bound to have conducted the election by 30th September, but on account of these circumstances we are not able to do so. In addition to that, state was under severe cyclonic storms and other things. Heavy rains ఉండినాయి, రైతులు చాలా నష్టపోయారు. ఈ పరిస్థితులలో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం సజావుగా సాధ్యం కాదు అనేటువంటి రిక్వెస్ట్ చేస్తే టైం డెఫినెట్ గా ఇస్తారు. టైం ఇస్తారు. ఇప్పుడు హైకోర్టు సింగిల్ జడ్జి కదా సార్ మొన్న ఇచ్చింది, సింగిల్ జడ్జి జస్టిస్ మాధవ్. సో దాని మీద డివిజన్ బెంచ్ అప్పీల్కి వెళ్తారా, లేకపోతే అదే సింగిల్ జడ్జి సింగిల్ జడ్జి దగ్గర రిక్వెస్ట్ చేసుకోవాలి. దానికి అప్పీల్ ఎందుకు? వీళ్ళకి అగేనిస్ట్ గా ఏం లేదు కదా. ఇప్పుడు ప్రజాస్వామ్య రీతి లోపల ఎన్నికలను జరపడానికే కోర్టు ఆదేశాలు ఇవ్వాలి తప్ప ఎన్నికలను ఆపడానికి గాని, ప్రజాస్వామ్య ప్రక్రియను ఆపడానికి ఏ రకమైన ఆదేశాలు అంటే. కానీ ఇప్పుడు ఎంతకాలం ఆపుతారు? 1.5 year దాటింది. 1 సంవత్సరం నాకు తెలిసి పోయిన 2023 డిసెంబర్ 2024 జనవరిలో జరగాలి. ఇప్పుడు ఎన్ని నెలలు అయింది? 12 + 8 months, 20 months డిలే ఆల్మోస్ట్. ఇంకో 2 months అడుగుతారు, 2 months 3 months అడుగుతారు. కానీ ఇప్పుడు లోకల్ బాడీస్ కు రావాల్సిన కేంద్ర ప్రభుత్వ నిధులు ఆగిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వదు. సరేనండి, కేంద్ర ప్రభుత్వ నిధులు ఇవాళ నిన్న ఆగిపోలేదు కదా. గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం ఉండే వాళ్ళు తలుచుకుంటే అసెంబ్లీ ఎన్నికల నుంచి పంచాయతీ మన పార్లమెంట్ ఎలక్షన్స్ మధ్యలోనే పెట్టుకుంటే వాతావరణం వాళ్ళకు పూర్తిగా అనుకూలంగా ఉండే. కానీ ముఖ్యమంత్రి కార్యక్రమాలను ఇతరత్రంగా ఉన్నాయి కదా. ఏదంటే ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయాలి, తర్వాత వైట్ పేపర్లు రిలీజ్ చేయాలి, గత ప్రభుత్వం అంతా దోచుకుపోయిందని చూపెట్ట. అంటే తాను ఇచ్చినటువంటి, అంటే ఏదైతే కాంగ్రెస్ తన అభయహస్తం ద్వారా ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు పరచలేము, అన్నిటికీ సరిపడైన నిధులు లేవు అనే విషయాన్ని గుర్తెరిగే ఏదో కారణంతో ఒక నెపాన్ని వెతుక్కుంటూ వచ్చినారు. దాని పర్యవసానం ఏం జరిగింది అంటే ప్రజల్లో ఒక తీవ్రమైన అసంతృప్తి మొదలైంది. ఎందుకంటే సీజన్ స్టార్ట్ కాగానే టెన్షన్ గా డబ్బులు తీసుకునే రైతాంగానికి సడన్ గా రైతు బంధు నిధులు రాలేదు అనేటప్పటికీ వాళ్ళకు కొంత మనోవేదనకు గురైనారు. చాలా కష్టాలు పడ్డారు రైతులు, ముఖ్యంగా సన్న చిన్నకారు రైతులు. మీ ఉద్దేశంలో యూరియా దొరకలేదు కాబట్టి వాయిదా వేస్తున్నారు అంటున్నారా మీరు? యూరియా కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. యూరియా ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. అంటే ఎన్నో కారణాలున్నాయి. బీసీలలో కూడా చాలా తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రభుత్వం ఒక రచ్చ చేసింది, మా రిజర్వేషన్స్ ని ఒక అనవసరమైన సమస్యలాగా జటిలం చేసింది. సమస్య సాల్వ్ చేయడానికి ఎంతో మంది బీసీలకు సంబంధించిన మేధావులు గాని, మధ్యస్థంగా ఉండేటువంటి వాళ్ళు గాని ఇచ్చిన సలహాలను పెడచెవిన పట్టింది, తప్పుడు విధానాల్లో పోయింది అనే భావన ఈనాడు బీసీ ప్రజానీకంలో కూడా ఉంది. నిజానికైతే నేను ఎప్పుడో చెప్పినాను ఈ పద్ధతి, ఈ రకంగా చెయ్యండి, జీవో ఇవ్వండి, అన్ని రెడీ పెట్టుకుని పంచాయతీ ఎలక్షన్లకు పోతే బాగానే ఉంటుంది అనే మాట చెప్పినాను. సరే, గెలుపోవటంల సంగతి దేవుడెరిగే. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, అంటే ఎన్నికలను ఎదుర్కోవాలి, తమను ఎన్నుకున్న ప్రజానీకం దగ్గరికి తామే పోవడానికి ప్రభుత్వం జంకుతుంది అంటే వాళ్ళ అంతరాత్మలోనే వాళ్ళని గోకుతుంది. అంటే మా పరిపాలన సజావుగా సాగట్లేదు, మా పరిపాలనకు ప్రజల ఆమోదం లేదు, గ్రామీణ ప్రాంతాల్లో మాకు వ్యతిరేకత ఉంది అనే భావన ఈనాడు ప్రభుత్వంలో ఉంది. అందుకే ఈ ఎన్నికలను వాయిదా వేయడం అనేది. అంటే శరత్ గారు, ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని సర్కార్ చెప్తోంది కదా. అంటే మరి బిల్లులు ఇంకా రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి కదా. ఇంకా మరింత సమయం ఇంకా సమయం కోరుతున్నారు. ఎన్నికలు వాయిదా వేయడం అంటే ఈ చట్ట సవరణ కరెక్టేనా? చట్టపరంగా ఇది కరెక్ట్ అనుకోవచ్చా సార్? చూడు తల్లి, ఒక విషయం చెప్పన్నా, చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే ఇంత సమయం పట్టకపోతుండే. హైకోర్టు ఇచ్చిన గడువు లోపల అన్ని కార్యక్రమాలు సాధించుకొని పంచాయతీ ఎన్నికలు సెప్టెంబర్ 30th లోపల జరిపే అవకాశం ఉండే. కానీ ముఖ్యమంత్రి యొక్క ప్రయారిటీస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి.
ముఖ్యమంత్రి ప్రతి దాంట్లో రాజకీయం చేస్తా ఉన్నాడు, ప్రతి దాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నాడు. తర్వాత ఒక సయోధ్య లేదమ్మా. ప్రజాస్వామ్యంలో ఎట్లుంటుంది, ప్రతిపక్షాలతో ఒక చర్చ జరపాలి, ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకోవాలి, హైకోర్టు ఈ ఆదేశం ఇచ్చింది, ఈ రకమైన సమస్యలు మనకున్నాయి, మనం దీన్ని ఎట్లా ముందుకెళ్దాం, ఏ రకంగా మీరు మాకు సహకరిస్తారు, మనం అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం. బీసీల యొక్క సంక్షేమం అంటే ఒక్క అధికార పార్టీదే కాదు కదా, అన్ని ప్రతిపక్షాల పార్టీది. అంటే సామరస్యమైన వాతావరణంలో ఒక సమస్యను పరిష్కరించేటువంటి చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేకపోవడం, విజ్ఞత లేకపోవడం, ఒక రకమైన ఆ నాయకత్వపు లక్షణాలు లేకపోవడం, ప్రతిదానికి ఇంకా కూడా ముఖ్యమంత్రి తను ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఊహించుకొని అధిక అపోజిషన్ పార్టీస్ని తిట్టడం అనేది అది ఉపయోగపడట్లేదు అనమాట. అది ఇట్ ఈస్ బూమరాంగింగ్ ఎవ్రీ స్టేజ్ లో. అంటే రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయడానికి పరిమితులు ఉన్నాయి కదా, 50% లిమిట్ క్రాస్ అయితే సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం అసలు ఇది లీగల్ గా వర్తిస్తుందా? అది కాదమ్మా, ఉన్న అసెంబ్లీని ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్ తీసుకువచ్చినాడు, ఒక ఆర్టిఫిషియల్ నెసెసిటీని క్రియేట్ చేసినాడు. అది అవసరమా? ఈ బిల్లును అప్పుడే పెడితే అయిపోతుండే కదా, అసెంబ్లీని కన్వీన్ చేసేసి ఇదే బిల్లు అప్పుడు పెట్టేసేసి ఆ బిల్లులోనే ఏకగ్రీవం సాధించుకొని, అంటే అన్ని ప్రతిపక్షాలతో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఏకాభిప్రాయ సాధన సాధించి చేస్తే అయిపోతుండే కదా. అట్లా ఎందుకు చేయలేదు? ఎందుకు ప్రోరోగ్ చేసేసి అసెంబ్లీ సమావేశాల్లో లేదు కాబట్టి ఆర్డినెన్స్ ఇచ్చే అవసరం ఉంది అని ఒక ఆర్టిఫిషియల్ నెసెసిటీ క్రియేట్ చేసి ఆర్డినెన్స్ ఇచ్చినారు. ఆ అవసరం ఏముంది సార్? ఇప్పుడు వే ఫార్వర్డ్ ఏంటి? బీసీలకు 42% రిజర్వేషన్ రావాలంటే ఎట్లా? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మొదలేమో విద్యా ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్రపతికి పంపించారు, రాష్ట్రపతి తన దగ్గర పెట్టుకున్నారు, దాన్ని ఆమోదించలేదు, రిజెక్ట్ చేయలేదు. పోనీ సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి మీద కంప్లైంట్ చేయడానికి వెళ్దామంటే దానికి సంబంధించిన కేసు ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ పెండింగ్ లో ఉంది. ఇప్పుడు మొన్న ఆర్డినెన్స్ కాదంటే ఇప్పుడు అసెంబ్లీలో బిల్ కూడా ఆమోదించారు, పంచాయతీరాజ్ చట్ట సవరణ, మున్సిపల్ చట్ట సవరణ. ఇప్పుడు అది కూడా గవర్నర్ నాకు తెలిసి యాక్సెప్ట్ చేయరు. సో ఎట్లా బీసీలకు 42% రిజర్వేషన్ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు అలా కాదండి భరత్, ఒక విషయం మనం అంటే వితౌట్ టేకింగ్ సైడ్స్, అంటే ఒక నిష్పక్షపాతమైన ఆలోచన ఒకటి చేద్దాం. ఇప్పుడు ఆర్డినెన్స్లు ఇచ్చే రోజుల్లో అసెంబ్లీ ప్రోరోగ్ కాలేదు, అసెంబ్లీని అప్పుడే కన్వీన్ చేసేసి ఈ బిల్లులు పెట్టి అక్కడ గవర్నర్ కు పంపించి, ఒకవేళ 3 నెలల తర్వాత కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేయకుంటే మద్రాస్ జడ్జిమెంట్ ప్రకారంగా నోటిఫై చేయాల్సింది. ప్రతిబంధకం ఏది లేదు కదా, నోటిఫై చేయడానికి ఆస్కారం ఉంది కదా. సుప్రీంకోర్టు మద్రాస్ జడ్జిమెంట్ సస్పెండ్ చేయలేదు కదా. వాళ్ళు క్లియర్ గా చెప్పినారు ఏమని, అండర్ 142 మేము ఏదైతే సుప్రీంకోర్టు ఒక తీర్మానం చేసిందో దాన్ని సెట చేసే అధికారం రాజ్యాంగ పరమైనటువంటి ఇంకొక బెంచ్కు ఉండదు. మేము కేవలము రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలకు సమాధానం మాత్రమే చెప్తాము. దిస్ ఈజ్ నాట్ అన్ అపీల్ అగైన్స్ట్ ది జడ్జ్మెంట్ పాస్డ్ బై ది సుప్రీం కోర్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మద్రాస్ కేస్ అని అన్నారు. ఇది జరిగింది కదా. అప్పుడే ఈ పని చేస్తుంటే, నోటిఫై చేస్తుంటే జరిగేది. నోటిఫై చేయాలా అంటే దానికి చిత్తశుద్ధి కావాలి, 42% ఇవ్వాలా. ఇప్పుడు రకరకాల కారణాలు ఉన్నాయండి. ఒక ఉన్నత వర్గాల వాళ్ళు, కొంతమంది, కొన్ని కుటుంబాల వాళ్ళు అధికారాన్ని ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అనుభవించడానికి అలవాటు పడ్డారు. వాళ్ళు సడన్ గా బీసీల ఫేవర్ లోపల ఇంత రాజ్యాధికారం పోవడం అనేది ఇష్టపడట్లేదు. దీంట్లో చాలా క్యాస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. తర్వాత అగ్రవర్ణాల యొక్క ఒక ఆధిపత్యం పోరు అనేది, అంటే మేము ఇన్ని అధికారాలు కోల్పోతామా, గ్రాస్ రూట్ లెవెల్లో ఒకవేళ పవర్ కనుక బీసీలకు 42% పోతే రేపు భవిష్యత్తులో అసెంబ్లీలో కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం స్ప్రెడ్ అవుతుంది, మా ఆధిపత్యానికి గండి పడుతుంది అనేటువంటి భయం కూడా ఉంది. అంటే మాకు కొన్ని ఇతరత్ర వర్గాల వాళ్ళ తెలిసింది, తర్వాత వేరే నాయకులతో మాట్లాడుతుంటే తెలిసింది ఏంటంటే, ఇప్పుడున్న ఈ అధికార పార్టీకి సంబంధించిన కులం వాళ్ళ సంఘం చాలా ప్రిడామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. యు ఆర్ డైల్యూటింగ్ అవర్ ఇంపాక్ట్ ఆన్ ది స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అని అంటుంది. కాబట్టి వాళ్ళు దాన్ని అంత ఈజీగా కోల్పోరమ్మా. ఎవరు కూడా ఏ ఆధిపత్య పోరులో బలంగా ఉన్నవాడు ఎప్పుడు బలహీనునికి సరెండర్ కాడు. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే, సరే గతంలో జరిగింది, ఇప్పుడు గతంలో చేసి ఉంటే అయిపోయేది అసెంబ్లీలో, ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం? ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు కనీస వ్యవధి అయితే గవర్నర్ కి ఇవ్వాలి, గవర్నర్ పట్ల కొంత మర్యాద ప్రదర్శించాలి. నిన్నగాక మొన్న బిల్లులు పంపించినారు, గవర్నర్ ఏమైనా పోస్ట్ ఆఫీసా? వీళ్ళు బిల్లు పంపగానే ఇమీడియట్ గా సిగ్నేచర్ పెట్టడానికి. తర్వాత ఒకే అంశం మీద ఒక ఆర్డినెన్స్ ఉంది, ఒక బిల్లు ఉంది.
అది ఎట్లా సాధ్యమవుతుంది? ఆ బిల్లును ఒకవేళ ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి ఆమోదించి లేదా గవర్నర్ ఆమోదించి చట్టం అయితే దాని స్థానంలో బిల్లు పెట్టమని ఉంది తప్ప ఒక ఆర్డినెన్స్ భవితవ్యం ఏది తేలక ముందే ఈ రకంగా దుందుడుకు చర్యల్లాగా మళ్ళా బిల్లు పెట్టేసేసి మళ్ళీ మాకు గవర్నర్ ఆమోదం దొరకలేదు, తర్వాత బీజేపీ వాళ్ళు మాకు అన్యాయం చేస్తున్నారు, ఇట్లాంటి మాటలు ఇది రాజకీయంగా సబబేమో, రాజకీయంగా ఇవి పొసుగుతాయేమో గాని అంటే ఆర్డినరీ పర్సన్ అంటే నిజాయితీగా ధర్మబద్ధంగా ఈ ప్రభుత్వ విధానాన్ని ప్రభుత్వ పాలనా విధానాన్ని గమనిస్తున్న ఏ వ్యక్తికైనా ఇది కొంత బాధాకరమైన అంశంగానే కనబడుతుంది. ఓకే, సో ఒకటి ఇక్కడ ఇప్పుడు రాష్ట్రపతికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు టైం లైన్ ఫిక్స్ చేసింది. సో ఆ రాష్ట్రపతి టైం లైన్ ప్రకారం అది ఆమోదించలేదు, విద్యా ఉద్యోగాల్లో కానీ బీసీలకు రాజకీయాల్లో కానీ 42% రిజర్వేషన్లు యాక్సెప్ట్ చేయలేదని సుప్రీంకోర్టుకు వెళ్తే ఆ టైం లైన్ ఫాలో కాలేదు రాష్ట్రపతి అంటే అదే అవసరం. అప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరమే లేదు. యాజ్ పర్ ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది కదా మద్రాస్ కేసులో, దాని ప్రకారంగా నోటిఫై చేయాలి. రాష్ట్రపతి కూడా 3 నెలల వ్యవధిలో ఇవ్వలేదు. మద్రాస్ జడ్జ్మెంట్ లోపల 3 నెలల వ్యవధిని నిర్ధారించినారు. సో రాష్ట్రపతికి పంపి కూడా 3 నెలలు అయింది కాబట్టి వీఆర్ నోటిఫైయింగ్ ఇట్ అని నోటిఫై చేయాలా. ఓకే, సో డైరెక్ట్ గా అవసరం లేదు, డైరెక్ట్ గా నోటిఫై చేయొచ్చు. తర్వాత రెండోది ఏంటంటే భరత్, ఇక్కడ ధైర్యం కావాలి కదా. ఒక సమస్యను ఎదుర్కోవాలని అంటే ఎన్నికలకు పోవాలంటే గుండె ధైర్యం కావాలా. అంటే ఈ ప్రభుత్వానికి తన విధానాల మీద తన పరిపాలన మీద సరైనటువంటి నమ్మకం లేదు. అంటే మమ్మల్ని ప్రజలు ఆమోదిస్తున్నారా అనే అంశంలో ముఖ్యమంత్రి కొంత సందిగ్ధంలో ఉన్నాడు. అందుకే పదే ప్రతి వాడిని అడిగి చూస్తా ఉన్నాడు అనమాట, మనకి న్యాయం జరుగుతుందా జరగదని. తర్వాత రెండో భయం ఏంటంటే పంచాయతీ ఎన్నికల్లో ఒకవేళ గుండు సున్నా అయితే లేదా బీఆర్ఎస్ కనుక పుంజుకుంటే దాని ఇంపాక్ట్ నెక్స్ట్ చాలా రోజులు ఈ ప్రభుత్వం మీద ఉంటది. ప్రభుత్వ వ్యవస్థనే అస్తవ్యస్తంగా తయారవుతుంది. రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వపు లక్షణాల మీద పార్టీని విజయపథంలో నడపడంలో ఇతను అసమర్థంగా ఉన్నాడు అని భావించి పార్టీ నాయకత్వ మార్పు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రత్యర్థులు సైలెంట్ గా ఉన్నారు. ఎందుకు? ఎంతో కొంత ఆయనకి రాహుల్ గాంధీ దగ్గర కొద్దిగా పతార ఉందని, తర్వాత ప్రభావం ఉందని, సోనియా గాంధీతో అతనికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ప్రియాంక గాంధీతో సన్నిహిత సంబంధాలు, కొంతమంది అసంపతివాదులు ఇవాళ కొంత సైలెంట్ గా ఉన్నారు. కానీ పంచాయతీ ఎన్నికలలో ఒకసారి కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంటే ముఖ్యమంత్రి వ్యతిరేకులు సైలెంట్ గా కూర్చోరు, పోయి కాంగ్రెస్ అధిష్టాన వర్గం దగ్గర కూర్చుంటారు. ఇట్లాంటి నిరర్థకమైన నాయకుడి నేతృత్వంలో పార్టీ సర్వనాశనం అవుతుంది, మీరు ఏదో ఒక చర్య తీసుకోండి అని అంటారు. కాబట్టి అట్లా కూడా భయపడతా ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు అల్టిమేట్ గా వే ఫార్వర్డ్ మీకేమనిపిస్తుంది? దసరా లోపు ఎలక్షన్ జరుగుతాయా, పంచాయతీ ఇంకా వాయిదా పడతాయా? ప్లీజ్ ఇప్పుడు మీరు అన్నట్టు నాకు తెలిసైతే ఇప్పుడు ఈ మాన్సూన్ సీజన్ లో అయితే జరగకపోవచ్చు. ఏదేమైనా దసరా తర్వాతనే దీపావళి లేకపోతే ఆ దశలలోకి అంటే కొద్దిగా వర్షాలు మొత్తంగా తగ్గి రైతులకు సంబంధించిన సమస్యలు కొద్దిగా పోయి తర్వాత ఇప్పుడు ఈ కోతకు వస్తాయి కదా మనకి సంక్రాంతి ఆ టైంలో, అప్పటి వరకు ఏమైనా ఆలోచిస్తారేమో అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎన్నికల నిర్వహణకి ఇంకా సమయం కోరే అవకాశం కనిపిస్తోంది కదా, మరి వాయిదా వేయడంపై సర్కార్కి ఏమైనా రాజ్యాంగపరమైన అధికారం ఉంటుందా లేదా? ఇది హైకోర్టు ఆదేశానికి విరుద్ధం అనుకోవచ్చు. అట్లా ఏం లేదు. హైకోర్టు ఒక నిడివి పెట్టింది, అయినంతలో త్వరితగతిన ఎన్నికలు జరపండి, ప్రజాస్వామ్య వ్యవస్థలను పునరుద్ధరించండి, తద్వారా ప్రజాస్వామ్య విలువలు ఉండాలి. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి నాడు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది కాబట్టి మీరు నిరవధికంగా వాయిదా వేసి ఆ సంస్థలను నిర్వీర్యం చేయడానికి వీల్లేదు అనే మాట మాట్లాడింది. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్తారు మాకు ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, బహుళ ప్రజానికానికి సంబంధించిన రిజర్వేషన్ అంశం ఇంకా ఎటు తేలలేదు, 2 చోట్ల మేము ట్రై చేసినాము, ఎఫర్ట్స్ పెట్టినాము, కానీ మా ఎఫర్ట్స్ ఇంకా మీనింగ్ఫుల్ కాలేదు, వాళ్ళ ఆమోద ముద్ర రావాలి, ఆ తర్వాత మిగతా ప్రక్రియ అంతా జరపాలా అనేటువంటి చెప్పి మేము మా చిత్తశుద్ధికి నిదర్శనం ఏంటి అంటే మేము ఆల్రెడీ జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ద్వారా చాలా ప్రక్రియ చేసినామని కూడా వాళ్ళు చెప్తారు. బూత్స్ ఏర్పాటు కానీ లేకపోతే బూత్స్ యొక్క ఎలొకేషన్ కానీ మిగతా కార్యక్రమాలు అన్ని చేశారు కదా. ఇదంతా వాళ్ళు హాఫ్ హార్టెడ్ గానే చేసినారు. ఇదంతా ఎందుకు కోర్టుకు చూపెట్టి వాయిదా పొందాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప నిజంగా పంచాయతీ ఎన్నికలు జరుపుతామన్నటువంటి ఆనెస్ట్ ఇంటెన్షన్ తో మాత్రం చేయలేదు. ఓకే 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 సో థ్యాంక్ యూ శరత్ గారు. మళ్ళీ నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసుకోబోయే ముందు స్పందన ఒకటైతే క్లియర్, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు పెట్టాలి అని అనుకుంది,
కానీ ఒకటి బీసీలకు సంబంధించి ఈ హర్డిల్ ఒకటి ఉంది. రెండవది మేజర్ నాకేమనిపిస్తుంది అంటే యూరియా సంబంధించి సమస్య ఇంకా చాలా తీవ్రంగా ఉంది. సో రైతు బంధు ఇచ్చి 9 రోజుల్లోనే ఇచ్చేసి మార్కులు కొట్టేశారు, కానీ యూరియా వర్షాలు పడ్డాయి, యూరియాకి డిమాండ్ కూడా పెరిగింది, యూరియా ఇంకా కూడా అందట్లేదు. మళ్ళీ ఇవాళ రాష్ట్రానికి 30,000 టన్నులో ఎంతనో వస్తున్నాయని చెప్పారు. సో చాలా చోట్ల ఇంకా నాట్లు లేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కొంచెం ఆలస్యంగా వెళితే ఎట్లా ఉంటుందని ఆలోచిస్తుంది ప్రభుత్వం. పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు. కానీ నవంబర్ డిసెంబర్ దాటితే మళ్ళా రైతు బంధు వేయాలి, అది గుర్తుంచుకోవాలి. సీజన్లో 2 సార్లు వేస్తారు రైతు బంధు, ఖరీఫ్లో ఒకసారి జూన్లో, మళ్ళీ నవంబర్ డిసెంబర్లో మళ్ళీ ఒకసారి వేయాలి. సో నవంబర్ దాటింది అనుకోండి మళ్ళీ రైతు బంధు వేయలేదు అని మళ్ళీ వస్తుంది. మళ్ళీ రైతు బంధు వేయాలంటే మళ్ళీ ప్రభుత్వానికి చాలా ఖర్చు. ఇప్పుడు రైతు బంధు ఒక 9 రోజుల్లోనే రైతు బంధు వేయడం వల్ల మిగతా అన్ని ఆగిపోయినాయి. నిన్న ఉద్యోగ సంఘాలు కూడా గొడవ చేశారు కదా, చూశారు కదా. సో ఫైనాన్షియల్ గా ఆ ట్రబుల్ ఉంది. సో అందుకని నాకు తెలిసి ఎలక్షన్ ఇప్పుడు వాయిదా పడ్డా మాక్సిమం నవంబర్ లోపు చేస్తారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ నవంబర్ లోపే కంప్లీట్ చేస్తారు. మళ్ళీ డిసెంబర్ అయితే మళ్ళీ బీఆర్ఎస్ ఏమంటది, ఒక రైతు బంధు వాడలేదంటే. ఒక నిజంగానే రైతు బంధు ఒక 10-15 రోజుల్లోనే ట్రాన్స్ఫర్ చేసాం అనుకుందాం, మిగతా అన్ని ఆపాల్సి వస్తుంది. సో ఇవన్నీ లింక్డ్ గా ఉన్నాయి. రైతు బంధు అంటే ఇప్పుడు రైతు భరోసా అని అంటారు. వీళ్ళు 12,000 ఇస్తున్నారు, రైతు బంధులో 10,000 ఇస్తే వీళ్ళు ఎకరానికి 12,000 ఇస్తున్నారు. అంటే సీజన్ కి ఒక సీజన్ లో 6,000, ఇంకో సీజన్ లో 6,000 ఎకరానికి. సో ఆ చొప్పున చూస్తే మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతాయి. సో మాక్సిమం నేను అనుకుంటా వాయిదా వేసినా పెద్ద వాయిదా వేయకపోవచ్చు, నవంబర్ లోపు కంప్లీట్ చేయొచ్చు. ఈ లోపు దీని గురించి కూడా బీసీలకు 42, యూరియా కొరత కొంచెం తగ్గి నాట్లన్నీ చోట్ల పడితే 10-15 రోజుల్లో ఆ తర్వాత ముందుకెళ్లే అవకాశం ఉంది. సో మేబీ హైకోర్టును అప్రోచ్ అయ్యి ఇంకో 2-3 నెలల సమయం తీసుకుంటారు, బట్ మోస్ట్లీ నవంబర్ లోపే కంప్లీట్ చేస్తారని అనుకుందాం. రైట్. నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్